ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. నేనైతే ఏఐతో చేయబడ్డానమాట. ఇలాంటి వీడియోస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతాను. స్టెప్ బై స్టెప్ ఫుల్గా అయితే చూసేయండి. చూసారు కదా, ఇది మనం ఉండాల్సిన పని లేదు, మన స్టూడియోలో కూర్చొని వీడియో రికార్డ్ చేయాల్సిన పని లేదనమాట. మన ఫోటోతోనే మనము క్లోన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, మన క్లోన్ని. అలాగే మన వాయిస్ ఓవర్ ఇచ్చేసినామంటే యాజ్ ఇట్ ఈస్ మనం మాట్లాడితే ఎలా లిప్సింక్ అయితే వస్తుందో అలాగే వస్తుందన్నమాట. ఇప్పుడు మరొక వీడియో చూడండి. మీరు కూడా ఈ విధంగా నాలాగా ఫేస్లెస్గా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అసలు ఇలాంటి అవతారాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తానమాట. స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. చూసారు కదా, ఎవరైతే వాళ్ళ ఫేస్ చూపించకుండా ఫేస్లెస్ వీడియోస్ చేయాలనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసిన క్యారెక్టర్ అనేది మనం త్రూ అవుట్ ఛానల్లో ఒకటే క్యారెక్టర్ని కన్సిస్టెన్సీగా, అంటే ఈరోజు ఒకటి రేపు ఒకటి క్యారెక్టర్ని మార్చకుండా కన్సిస్టెన్సీగా క్యారెక్టర్ను కూడా కంటిన్యూ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో చేసే ప్రతిదీ ఇమేజ్ నుంచి వీడియో వరకు ప్రతిదీ ఫ్రీ అనమాట. ఎక్కడ ఎవరైతే మిస్ చేయొద్దు. ప్రాంప్ట్స్ అన్నీ కూడా మాస్టర్ ప్రాంప్ట్స్ అయితే నేను క్రియేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంటాయి. అక్కడి నుంచి అయితే మీరు కాపీ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫోన్లో జెమినీ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ ఫాస్ట్ అని ఉంటే ఒకవేళ ప్రోలో పెట్టుకోండి. ఇక్కడ క్రియేట్ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేసేసి ఇక్కడ అప్లోడ్ ఫైల్ పైన అయితే క్లిక్ చేసి మీ ఫోటోని అయితే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది ఎవరైతే క్రియేటర్స్ మీ ఓన్ ఫేస్తో చేస్తూ ఉంటారో వాళ్ళ కోసం అనమాట. మీ ఫోటో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఆ ప్రాంప్ట్ని అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేసేయండి. ఇక్కడ క్లాతింగ్ దగ్గర నేను ఏం చేశానంటే నా డ్రెస్ ఉండే క్లాత్తోనే ఇచ్చేయమని చెప్పేశాను. నేను ఇక్కడ మార్చడం లేదు. ఉమెన్ ప్లేస్లో మెన్ పెట్టుకోండి కావాల్సిన వాళ్ళు. మీకు వేరే డ్రెస్ కావాలన్నా మీరు అక్కడ డ్రెస్ స్టైల్ అయితే రాసుకోవచ్చు. నేనైతే జనరేట్ చేస్తున్నాను. చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో స్టూడియోలో కూర్చోన్న నా డ్రెస్సుతో సేమ్ ఫేస్ కూడా సేమ్ టు సేమ్ ఉందన్నమాట. నాకైతే డౌన్లోడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ జెమినీ యొక్క లోగో అయితే వచ్చింది. దాన్ని అయితే నేను డిలీట్ చేసేసుకొని సేవ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఎవరైతే ఫేస్లెస్ వీడియోస్ చేయాలనుకుంటారో వాళ్ళైతే లియోనార్డో ఓపెన్ చేయండి. ఇక్కడ స్టార్ట్ నో పైన క్లిక్ చేసేసి మీ జీమెయిల్ అకౌంట్తో అయితే లాగిన్ అయిపోండి. 150 క్రెడిట్స్ అయితే ఇస్తాయి ప్రతిరోజు మనకి. ఇక్కడ ఇమేజ్ పైన అయితే క్లిక్ చేయండి. ఇమేజ్ పైన క్లిక్ చేస్తానే ఇక్కడ ఫ్లక్స్ అని పెట్టుకోండి. మీరు ఫ్లక్స్లో అయితేనే చాలా బాగా వస్తాయన్నమాట. అలాగే నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇస్తున్నాను ఫేస్లెస్ వాళ్ళకైతే. ఆ ప్రాంప్ట్ని అయితే మీరు ఇక్కడ పేస్ట్ చేసేసి ఇక్కడ ఏఐ తెలుగు క్రియేషన్ అని ఉంది కదా, అక్కడ మీ ఛానల్ పేరైతే పెట్టుకోండి. మీకు ఒకవేళ ఛానల్ నేమ్ అవసరం లేదనుకుంటే మాత్రము అక్కడ ఆ యారోనైతే తీసేసేయండి, సరిపోతుంది. ఇక్కడ బ్రైట్ నేవీ బ్లూ కలర్ అని ఉంది. మీకు కావాల్సిన కలర్ అయితే పెట్టుకొని స్టైలిష్ హుడీ అని ఉంది. ఒకవేళ మీరు వద్దనుకుంటే శారీ పెట్టుకొని శారీ కలరు ఇవన్నీ పెట్టుకోండి. ఇక్కడ ఇండియన్ ఫీమేల్ అని ఉన్న చోట మేల్ అయితే మేల్ అని పెట్టుకోండి. జస్ట్ నేను జనరేట్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో మనకైతే ఫోటో తయారైంది. ఇక్కడ ఒకవేళ ఈ ఫోటో నచ్చలా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకా మనకు క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ సేమ్ ఫ్లక్స్ 2లో ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ దాన్నే జనరేట్ అయితే చేయండి. ఇక్కడ మళ్ళీ జనరేట్ పైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. నాకు మళ్ళీ 35 కాయిన్స్ అయితే కట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, మళ్ళీ విత్ ఇన్ సెకండ్స్లో నాకు ఇంకొక ఫోటో అయితే సేమ్ జనరేట్ అవుతుంది. చూడండి, జనరేట్ అయింది. ఈసారి అమ్మాయి చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ అమ్మాయిని అయితే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. కానీ రేపటి రోజున, అంటే ఈరోజు ఈ అమ్మాయితో వీడియో చేసాము, రేపు పొద్దున్నే వేరే హుడీ మార్చి మనం వీడియో చేయాలనుకుంటున్నాము, ఎల్లో కలర్ అనుకోండి. కానీ ఇదే అమ్మాయి అయితే ఇక్కడ రాదనమాట. నేను ఈ ట్రిక్ అయితే చెప్తాను. మరి ఇదే అమ్మాయిని కంటిన్యూగా నెక్స్ట్ వీడియోలో మీరు ఎలా చేసుకోవాలి అనేది చూడండి. వేరే అమ్మాయి అయితే వచ్చింది. ఇప్పుడు మనం ఈ ట్రిక్ అనేది ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి. ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. జెమినీ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీకు నచ్చిన ఫోటో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, దాన్ని అయితే ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఓన్లీ చేంజ్ హుడీ కలర్ బ్రైట్ ఎల్లో అని ఇచ్చా. చూడండి, విత్ ఇన్ సెకండ్స్లో నాకు సేమ్ అమ్మాయి సేమ్ స్టూడియో నాకు కలర్ చేంజ్ అయ్యి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నేను చేంజ్ యూట్యూబ్ స్టూడియో అని మాత్రమే కొట్టాను అనమాట అదే ట్యాబ్లో. చూడండి, ఈసారి స్టూడియో కూడా చేంజ్ అయింది. ఈ ట్రిక్ అనేది యూజ్ చేసుకోండి కంటిన్యూ సేమ్ ఫేస్ కావాలంటే. ఇప్పుడు మన దగ్గర ఫొటోస్ ఉన్నాయి. ఫేస్లెస్ వాళ్ళు ఎలా చేసుకోవాలో చెప్పేశాను. మామూలుగా డైరెక్ట్ ఫేస్తో చేసే వాళ్ళకి ఫోటోలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు మన వాయిస్ రికార్డ్ అనేది ఇచ్చేస్తే లిప్ సింక్స్తో సహా మ్యాచ్ అయ్యే విధంగా మనం అయితే వీడియోస్ తయారు చేయాలి. కాబట్టి మనకు హేజన్ కావాలన్నమాట. హేజన్ అని మీరు గూగుల్లో టైప్ చేసి ఓపెన్ అయితే చేయండి. ఇక్కడ స్టార్ట్ ఫ్రీ అని ఉంది. సైన్ అప్ విత్ గూగుల్ పైన అయితే క్లిక్ చేయండి. కొన్ని సర్వేస్ అయితే వస్తాయన్నమాట.
వాటన్నిటిని మీరైతే కంప్లీట్ చేసేసి కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. అంతే, ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రీ పైన అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ అవతార్ అనే ఆప్షన్ ఉంది, దానిపైన క్లిక్ చేసి కిందికి స్క్రోల్ చేశారనుకోండి, మనకి ఇక్కడ ఫోటో టు వీడియో అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఫస్ట్ అయితే నేను నా ఫోటోతో చేసింది అయితే ఓపెన్ చేస్తున్నాను. కింద వచ్చేసి చూడండి, నేను 16:9 పెట్టుకున్నాను, మీకు కావాల్సిన రేషియో. అలాగే కింద యాడ్ ఆడియో అని ఉంది కదా, అప్లోడ్ ఫైల్ పైన క్లిక్ చేయండి. ముందుగానే మీరు వాయిస్ ఓవర్ అయితే చేసి పెట్టుకోండి, అప్లోడ్ అయితే చేయండి. ఇక్కడ చూడండి అప్లోడ్ అవుతుంది. యాడ్ ఆడియో పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి కింద జనరేట్ పైన క్లిక్ చేసినాం అనుకోండి, విత్ ఇన్ సెకండ్స్లో మనకు వీడియో అయితే జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి కింద అయితే జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫేస్లెస్ వాళ్ళ కోసం చూపిస్తాను అనమాట. సేమ్ కిందికి స్క్రోల్ చేస్తున్నాను, అక్కడ ఫోటోని అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న క్యారెక్టర్ని అయితే ఇచ్చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రేషియో ఎంచుకోండి. ఆ తర్వాత యాడ్ ఫైలు, మీ వాయిస్ రికార్డ్ చేసుకున్న ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేసేయండి. యాడ్ ఆడియో పైన క్లిక్ చేసి మళ్ళీ జనరేట్ పైన అయితే క్లిక్ చేసేయండి. చూడండి మనకైతే ఇప్పుడు 2 వీడియోలు అయితే జనరేట్ అవుతున్నాయి. నేను ఇప్పుడు సిఆల్ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. చూడండి నాకు ఆల్రెడీ ఒక వీడియో అయితే తయారైపోయింది. నేను ప్లే చేసి చూపిస్తా, ఒకసారి వినండి. హాయ్ అండి, వెల్కమ్ టు ఏఐ తెలుగు క్రియేషన్స్. నేనైతే ఏఐతో చేయబడ్డానమాట. ఇలాంటి వీడియోస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పబోతాను. స్టెప్ బై స్టెప్ ఫుల్గా అయితే చూసేయండి. చూసారు కదండి, లిప్ సింకే యాజ్ ఇట్ ఈస్ అయితే వచ్చిందనమాట. మనం డైరెక్ట్గా మాట్లాడితే ఎలా వస్తుందో అలా. పక్కన డౌన్లోడ్ పైన అయితే క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 1080pలో మనకు డౌన్లోడ్ అయితే అయిందనమాట. ఇప్పుడు ఇంకొక వీడియో అయితే చూద్దాము. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదండి, నేను చెప్తున్నాను. ఎవరికన్నా ఇంకా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రము ప్రో వెర్షన్ అయితే కొనుక్కోండి. ఎందుకంటే వితౌట్ వాటర్ మార్క్ అప్ టు 30 minutes వీడియో వరకు కూడా మనం అయితే ఇక్కడ చేసుకోవచ్చు, అన్లిమిటెడ్గా వీడియోస్. కాబట్టి ఎవరన్నా అవసరమైన వాళ్ళు అయితే ప్రో ప్లాన్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడు రెండో వీడియో అయితే కూడా వచ్చేసింది అనమాట. ఆ వీడియోని కూడా నేను ప్లే చేస్తాను, చూడండి. ఈ విధంగా నాలాగా ఫేస్లెస్గా వీడియోస్ అయితే చేసుకోవచ్చు. అసలు ఇలాంటి అవతారాన్ని ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తానమాట. స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. మనం తయారు చేసిన ఏఐ అవతార్ కూడా సూపర్గా, అంటే లిప్సింగ్తో మ్యాచింగ్లో సూపర్గా అయితే వచ్చేసింది అనమాట. నేను మళ్ళీ వీడియోని అయితే డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మనకు మంత్లీ ఫ్రీగా 3 వీడియోస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క వీడియో 1 minute వరకు చేసుకోవచ్చు. ఇది నార్మల్గా ట్యుటోరియల్స్ వీళ్ళు చేసే వాళ్ళందరికీ, ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళందరికీ స్టార్టింగ్లో 1 minute, ఎండింగ్లో 1 minute వీడియో అయితే సరిపోతుందన్నమాట. ఇంకొచ్చేసి మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే, మీకు జీమెయిల్స్ ఉంటాయి కదా, టెంప్ మెయిల్స్ అయితే వాటిని అయితే యూజ్ చేసుకొని ఇక్కడ 3 minutes వీడియో అయితే మీరు తయారు చేసుకోవచ్చు. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ మనకు 3 minutes 3 వీడియోస్ అయితే వస్తాయన్నమాట. చాలామంది మళ్ళీ కమెంట్ చేస్తారు, ఇక్కడ వాటర్ మార్క్ వస్తుందండి అని చెప్పేసి. అందుకే నేను చెప్తున్నానండి, ఇక్కడ మీరు చూస్తున్నారు నా ఛానల్ నేమ్ వేసాను కదా, ఆ విధంగా మీ ఛానల్ నేమ్ అయితే వేసుకోండి, సరిపోతుంది. లేదంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు ప్రో అయితే కొనుక్కోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా సింపుల్గా అయితే మనము రియలిస్టిక్గా మన ఫోటోని ఇచ్చైనా సరే, లేదంటే ఒక క్యారెక్టర్ని అయినా సరే కంటిన్యూగా లిప్ సింక్తో ఫ్రీగా అయితే చేసుకోవచ్చు అనమాట. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రం వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ అయితే చేయండి, తప్పకుండా రిప్లై అయితే వస్తుంది.